మేల్స్‌లో ఉండే ప్రోస్టేట్ అని ఒక రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంటుందండి. అది ఓవర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయిన తర్వాత మగవాళ్ళలో అది ఎన్లార్జ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందండి. దాన్ని బీపీహెచ్ అంటాం. అంటే ఇది ఆ ఏజ్‌లో ఉన్న వారికే ఖచ్చితంగా వస్తుందని ఏమైనా ఉంటుంది సార్? 50 ఇయర్స్ పైబడిన మగవాళ్ళలో మాత్రమే బీపీహెచ్ కండిషన్ చూస్తామండి. అంటే మనం యంగ్‌గా ఉన్న వాళ్ళలో ఇది చూసే కండిషన్ అనేది తక్కువ లేదండి. ఉంటదా? ప్రోస్టేట్ యంగ్‌గా ఉన్న వాళ్ళలో ప్రోస్టేటైటిస్ అంటారండి. ఇన్ఫెక్షన్స్ కామను. బీపీహెచ్ అనేది వెరీ అన్‌కామన్ అండి. అంటే ఆ ఏజ్‌లో ఉన్న వారికే ఇది రావడానికి గల కారణం ఏంటంటారు సార్? 50 ఇయర్స్ పైబడిన మగవాళ్ళలో ఇదొకటేంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజ్ అండి. మనకి ఎట్లయితే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉందో, లేకపోతే రింక్లింగ్ ఆఫ్ స్కిన్ ఉందో, అట్లాగే ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్ అనేది 50 ఇయర్స్ పైబడిన మగవాళ్ళలో చూస్తూ ఉంటామండి. వాళ్ళకి ఉంది అని చెప్పి ఎలా గుర్తిస్తారు సార్ వాళ్ళు? 50 ఇయర్స్ పైబడిన మగవాళ్ళు చాలామంది ఎసిమ్టమాటిక్ ఉంటారండి. వాళ్ళకి ఏమీ లక్షణాలు కనపడవు. కొంతమందిలో మాత్రము యూరిన్ ఎక్కువ సార్లు రావడము. అది కూడా నైట్ టైము. నిద్రలో మాటి మాటికి లేవాల్సి వస్తుందండి. తరచుగా బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుందండి అంటారు. తర్వాత అర్జెంట్‌గా వెళ్ళాలి. ఎక్కడన్నా ట్రావెలింగ్ చేస్తుంటారు. అర్జెంట్‌గా కార్ ఆపేసుకొని వెళ్ళాలి. లేకపోతే మూవీకి వెళ్తారు. మూవీలో కూర్చోలేరు. ఫ్రీక్వెంట్ యూరినేషను, అర్జెన్సీ, నైట్ టైమ్ యూరిన్ ఎక్కువ సార్లు రావడము. నాక్టూరియా అంటారండి. ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి.